ఆలు క్యాప్సికమ్ కర్రీ అండి. ఫస్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నామండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేదాకా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నానండి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. క్యాప్సికమ్ వేగినప్పుడు కొంచెం పసుపు, కూరకు సరిపోయినంత కారం వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని టమాటా వేసుకోవాలండి. టమాటా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. టమాటా క్యాప్సికమ్ కొంచెం మెత్తగా అయ్యేంతవరకు మూత పెట్టుకొని ఉడికించాలి. తర్వాత ఇంకోసారి మూత తీసుకొని ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఉడికించి పెట్టిన ఆలు వేసుకోవాలి. ఆలు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ గ్రేవీ అంతా ఆలుకి పడేంత వరకు, ఈ ఆలుకి పట్టేంత వరకు ఉడికించాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే క్యాప్సికమ్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. క్యాప్సికమ్ ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే.